సిమెంట్ స్కామ్లో భారతి అని హెడ్డింగ్ పెట్టి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం, నాడు సిమెంట్ కొనుగోలులో భారతికి పెద్దపేట హెడ్డింగ్ పెట్టావు కదా. ఇది ఎందుకు రాశారంటే ఈరోజు వార్త, చంద్రబాబు నాయుడు గారు వారి భార్య భువనేశ్వర్ గారు నడుపుతున్నటువంటి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నారనేది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అంట భారతీయ సిమెంట్స్లో ఏదో జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిందని ఒక తప్పుడు రాత. దీనికి తప్పుడు రాతకి నిదర్శనం ఏంటో వీళ్ళ మాటలోనే అర్థమైంది. చూడండి, అధికారం వీళ్ళదే, వాళ్ళదే, మీడియా వాళ్ళదే, ఇంకేముంది, ప్రభుత్వ ప్రకటన రూపంలో 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు మీరు కదా ప్రభుత్వ ప్రకటన రూపంలో అర్హత లేనటువంటి నీ బూతు పత్రికకి ప్రభుత్వ యాడ్లు ఇచ్చి 100 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది నీ ఆంధ్రజ్యోతికి కదా, అర్హత లేనటువంటి పత్రికకి. 2, అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే, ఎదురేముంది, లెక్కకు మిక్కిలి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారని రాసావు కదా. అసలు ఈ వార్త ఈ కడుపుకి అన్నం తిని ఎందుకు రాయట్లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్నానంటే, ఆ రోజు 31 లక్షల మందికి ఇల్లు కట్టించాలనేటటువంటి లక్ష్యంతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇల్లు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం స్టార్ట్ చేస్తే దాంట్లో సిమెంట్ కంపెనీలు ఎవరో కూడా, ఎందుకంటే తక్కువ రేటుకి, ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేస్తాయి సిమెంట్ కంపెనీలు, దానికి ఎవరో ముందుకు రారు. ఏదో తక్కువ ఇస్తామంటే మేము అంతంత ఇవ్వం అంటారు ఎవరైనా, ఎందుకంటే వాళ్ళకి లాస్ కాబట్టి. సో ఆ రోజు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరు సిమెంట్ కంపెనీ ప్రతినిధులందరితో మాట్లాడి, అయ్యా ఇది పేదలకు సంబంధించి కట్టించేటటువంటి ఇల్లు, మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని తక్కువ రేటుకి సప్లై చేయమని అంటే, ఆ రోజు ఏదైతే భారతీయ సిమెంట్స్తో పాటు ఇండియా సిమెంట్సు, చెట్టినాడు సిమెంట్సు, దాల్మియా సిమెంట్సు వీళ్ళందరూ ఎక్కువ సప్లై చేశారు ప్రభుత్వానికి. మిగిలిన కంపెనీలు కూడా మొత్తం సప్లై చేసినాయి. చూడండి, వీళ్ళు రాసిన దాన్ని బట్టే మీకు క్లియర్గా దొరికిపోతారు. మొత్తంగా 18 సిమెంట్ కంపెనీల నుంచి 22,64,857 టన్నులు, దాంట్లో భారతీయ సిమెంట్స్ నుంచి 3,31,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే బస్తాకు ₹3 ఎక్కువగా చెల్లించారు అని రాశారు. అంటే ₹228 పీపీసీ రకానికి, ఓపీసీ రకానికి ₹238. కానీ మార్కెట్ ధర ఎంత ఉంది? ఓపీసీ రకం ₹280 ఉంది, పీపీసీ రకం సిమెంట్ బస్తా ₹330 ఉంది ఆ రోజు మార్కెట్ ధర. మరి ₹280 ఉన్నదాన్ని ₹228కో, ₹330 ఉన్నది ₹235కో కొనుగోలు చేస్తే తక్కువ కొనుగోలు చేసినట్ట, ఎక్కువ కొనుగోలు చేసినట్ట? ఓ బూతు కిట్టు, కడుపుకి అన్నం తినకుండా అశుద్ధం తినే బూతు కిట్టుని అడుగుతా ఉన్నా. సిట్టింగ్ కొద్దిగా తగ్గితే వార్తలు కరెక్ట్గా వస్తాయి. రోజు తప్పుడు ప్రచారం,